అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతి పౌరుడు పారిశుద్ధ్య కార్మికుడిగా బాధ్యత తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా గుమ్మగట్ట రోడ్లో స్వయంగా శ్రమదానం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణం శుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పనిచేస్తే సరిపోదని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు, వీధులు, కాలనీలను కూడా శుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు పారిశుద్ధ్య కార్మికుడిగా బాధ్యత తీసుకున్నప్పుడే అందమైన, స్వచ్ఛమైన రాయదుర్గం సాధ్యమవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత రాయదుర్గం లక్ష్యంగా మున్సిపాలిటీ నిరంతరాయంగా పనిచేస్తుందన్నారు. పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన 1,00,000 టన్నుల చెత్తలో ఇప్పటికే 30,000 టన్నులు తొలగించామని, మిగిలిన 70,000 టన్నుల చెత్తను కూడా నెలన్నర రోజుల్లో పూర్తిగా శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మీ ఇల్లు వదిలిపెట్టిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత మీ ఇంటిని ఎట్లా క్లీన్ చేస్తారో అలాగే ఈరోజు రాయదుర్గాన్ని క్లీన్ చేయాలా. సో జస్ట్ నా సజెషన్. సో ఇప్పుడు ఒక చిన్న ప్రతిజ్ఞ ఉంటుంది స్వచ్ఛాంధ్ర పైన. సో ఆ ప్రతిజ్ఞ తీసుకొని మనందరం మన వర్కులకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ. నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పట్టణాన్నంతా పరిశుభ్రంగా ఉంచడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గారు రాయదుర్గం పట్టణంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశాన్ని తీసుకొని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు ప్లాస్టిక్ రహిత రాయదుర్గం కోసం నిరంతరాయంగా పనిచేస్తూ ఉంది మున్సిపాలిటీ. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య దినంగా ఆచరిస్తూ ఉన్నాం. రాయదుర్గం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా సుమారు 400 మంది పని చేస్తూ ఉన్నారు. రాయదుర్గం పట్టణంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణాన్ని శుభ్రంగా మార్చడానికి ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. దీన్ని ఒక మంచి కార్యక్రమంగా ప్రజలందరూ భావించాలా. ఎవరికి వాళ్ళు, ప్రతి పౌరుడు ఒక పారిశుద్ధ్య కార్మికుడైతే తన ఒంటిని, తన ఇంటిని, పట్టణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సాధ్యపడుతుంది. కాబట్టి ఎవరో ఇప్పుడు కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పరిశుభ్రత కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటే అది సాధ్యం కాదు. ప్రతి మనిషి ఒక పారిశుద్ధ్య కార్మికుడు అయినప్పుడే పరిశుభ్రత సాధ్యమవుతుంది. కాబట్టి నేను పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనమందరము ఇప్పుడు మనము ప్రతిరోజు మన ఒంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నామో
మన ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా చూసుకుంటున్నామో మన పరిసరాలని, మన వీధుల్ని, మన పట్టణాన్ని అట్లాగే పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని, కృషి చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో రాయదుర్గం పట్టణంలో 1,00,000 టన్నుల లెగసీ వేస్ట్ను, అంటే దశాబ్దాల తరబడి పోగైన చెత్తనంతా కూడా శుభ్రం చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ 1,00,000 టన్నుల్లో 30,000 టన్నులు ఇప్పటికే శుభ్రపరిచారు. ఇంకో 70,000 టన్నులు ఒక నెలన్నర కాలంలో పూర్తిగా శుభ్రపరిచేదానికి పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. దాంతోపాటు దాదాపు 57 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేశాం. దాంట్లో ఒక 2 ట్రాక్టర్లు కొన్నాం, తర్వాత చెత్త బండ్లు పెంచాం, పారిశుద్ధ్య కార్మికులకి తగిన పనిముట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికోసం ఈ 57 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఇదే కాకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంది. కాబట్టి ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, ఏ పట్టణానికి తీసిపోని విధంగా రాయదుర్గాన్ని తీర్చిదిద్దడానికి అనేక రూపాల్లో నిధులు తీసుకొస్తూ ఉన్నాం. ఆ నిధులన్నిటినీ సద్వినియోగం చేసి పట్టణంలో పౌర సౌకర్యాలు మెరుగుపరచడానికి, అందమైన, సుందరమైన, అభివృద్ధికి చిరునామాగా ఉండే రాయదుర్గంగా ఈ రాయదుర్గం పట్టణాన్ని తీర్చిదిద్దుతామని మీ అందరికీ నేను మనవి చేస్తాను.